ఈరోజు అయితే నేను 2000తోని వైట్ హౌస్ అయితే కట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. అది కూడా ఏంటంటే మన థర్మాకోల్తోని. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు వచ్చేసి 24 గంటల్లో కంప్లీట్ చేస్తామా చెయ్యమా, ఒకవేళ కంప్లీట్ చేయకపోతే మాత్రం 5000 లాస్. అది కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనం అయితే ఈ చిన్న ఐటమ్స్తో అయితే వైట్ హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే సేమ్ వైట్ హౌస్ లాగా రాకపోవచ్చు, మన స్టైల్లోనే అయితే హౌస్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనమైతే డిజైనింగ్ అయితే ప్లాన్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది అంటే మనమైతే సేమ్ ఈ టైప్లో కడదామని అనుకుంటున్నాం. ఇదైతే ఏదో నార్మల్గా వేసేసినాం, మనం కట్టడం అయితే కొంచెం బెటర్గానే కడదాం. ఓకేనా? మన హౌస్ అయితే 75% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొలత ఉంది కదా, ఈ కొలతను ఏం చేయాలంటే డైరెక్ట్ మనం కరెక్ట్గా చేయాలి. ఒకవేళ మనం ఇంత మిస్టేక్ చేసినా కానీ మొత్తం థర్మాకోల్ ఈ పీస్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. మనమైతే కొలత పెట్టుకొని కరెక్ట్గా కట్ చేద్దాం. ఓకేనా? మనమైతే ఇప్పుడు మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ అయితే మనమైతే ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఈ పీస్ని. మనకైతే ఇవైతే మొత్తం పిడి చేసినాం అన్నట్టు, సెటప్ అయితే అయిపోయింది. ఇంకోటి వచ్చేసి మనకు హౌస్ షేప్ అయితే వచ్చింది, ఇంకా సగం కంప్లీట్ కాలేదు. ఇక చూసుకోవచ్చు మీరు, హౌస్ షేప్ వచ్చింది. ఇక్కడ సెట్ చేసి ఇక్కడ ఇది మనం ఇక్కడ పెట్టేస్తే మనకైతే కంప్లీట్ అయిపోద్ది. మనమైతే స్లోగానైతే హౌస్ అయితే కంప్లీట్ అయితే చేసినాం. పొద్దున స్టార్ట్ చేసి మేము చేస్తున్నాం, అది సెట్ అవ్వట్లేదు, చేస్తున్నాం సెట్ అవ్వట్లేదు. అసలు ఎలా ఉందంటే పొద్దున నుంచి మామూలుగా లేదు. మొత్తానికి ఒక 5 times మేమైతే ఇట్లా ఈ హౌస్ షేప్ అయితే చేసినాం కానీ సెట్ కాలే. లాస్ట్కి వచ్చేసరికి అయితే కొంచెం 85% అయితే పూర్తయింది. ఇంకోటి వచ్చేసి మనకు ఇది ఇది ఉంది కదా, ఇది ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ఇట్లా ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఇది వచ్చేసింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ బేస్ ఉంటుంది కదా, ఇక్కడ కింద ఈ బేస్ అనేది సెట్ కావట్లేదు. అదొక్కటైతే మనకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా ఇది ఉంది కదా, ఇది ఇక్కడికి కడిగేస్తాం. ఇక్కడ కడిగేసి ఇది కూడా ఇక్కడ కడిగేసి ఎగ్జాక్ట్లీ దీని షేప్ తీసుకుంటాం. దీని షేప్ తీసుకొని అది బేస్ అయితే వేయాలి. మరి అది అవుతుందో కాదో చూద్దాం. మేమైతే మ్యాక్సిమం అయ్యేంత వరకు అయితే పెడతాం. ఒకవేళ కాకపోయిందంటే నార్మల్గా సెట్ చేసి అయితే పెట్టేస్తాం. ఓకే కదా? మీకైతే చూసుకోవచ్చు ఎలా ఉంది. మేమైతే లోపల మొత్తం టేప్ అయితే వేస్తాం. టేప్ వేసిన తర్వాత ఒకసారి అయితే మీకైతే మన వైట్ హౌస్ అనుకున్నాం కదా, దీనికైతే మనం మొత్తం మీకైతే చూపించేస్తా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మన పేరు కూడా రాద్దాం మనం, ఎందుకంటే మనం చేసినాం కాబట్టి మన పేరు ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫెవికాల్ ఉంది కదా, ఈ ఫెవికాల్తో అయితే ఇంత కూడా యూజ్ అయితే కాలేదు. మొత్తానికి మేము అతుకుపెట్టి చూసినాం, అది చేసినాం, అసలు ఎంత చేసినా కానీ ఇచ్చుకోబోతుంది. అయితే లాస్ట్కి వచ్చేసరికి టేపులు ఉంటాయి కదా, ఈ టేపులతోనే మేమైతే మొత్తం చుట్టేసినాం అన్నట్టు, ఎటు పడితే మొత్తం దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసినాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయిపోయింది. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందంటే మనకు లోపల సైడ్ ఇట్లా ఉంది కదా, కొంచెం అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి. అయితే ఈ టేప్తో మొత్తం మనం అయితే కవర్ చేస్తే మనకైతే అయిపోయినట్టే హౌస్. నేను ఏమనుకున్నా అంటే 24 hours అసలు మనం ఇదైతే వైట్ హౌస్ అయితే బిల్డ్ చేస్తామో చేయమని అనుకున్నాం అసలు. కాకపోతే ఏంటంటే టైం అయితే 12 hours అవుతుంది. మనం పొద్దున స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి అయితే 9 అవుతుంది. మనకైతే ఇప్పుడైతే కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి అయితే మనకైతే ఇది థర్మాకోల్ తీసుకున్నాం కదా, ఈ థర్మాకోల్ వల్ల మనకైతే వైట్ హౌస్ అనేది వైట్ లుక్ అయితే వచ్చేసింది. ఇక దీనికి మనం కలర్ వేసుడికి ఇట్లా ఏం అవసరం లేదు. మేము మా బడ్జెట్ అయితే చెప్పినా కదా 2000 కంప్లీట్ చేస్తామో చేయమని చెప్పి, ఆల్మోస్ట్ అయితే మొత్తం బడ్జెట్కి అయితే ఇంకా ఎక్కువనే అయిపోయింది. కాకపోతే ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుని మేమైతే ఇది కంప్లీట్ చేసాం. కావాలంటే ఇది చూసుకోవచ్చు, ఇవన్నీ ఎట్లా అయిపోయినాయి చూసుకోవచ్చు. మొత్తం పెట్టి మరీ మేము తీసేస్తున్నాం అన్నట్టు. మనకైతే మొత్తం హౌస్ అయితే ఫినిష్ అయిపోయింది. చూసారు కదా వైట్ హౌస్ అయితే ఎట్లా బిల్డ్ చేసినామో. ఇక లోపల టేపింగ్ అన్నాం కదా, అది నేనైతే కంప్లీట్ చేసిన తర్వాత దీంట్లో అయితే 24 hours అయితే క్యాంపింగ్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే 500 likes వస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 500 likes కంప్లీట్ చేసారు అనుకోండి, నేనైతే దీనికన్నా ఇంకా పెద్ద హౌస్ అయితే బిల్డ్ చేయడానికి అయితే చూస్తాను. మన ఇంకా సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతటితో అయితే ఉంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.
సో గాయస్ అసలు ఏమైందంటే మనము నిన్న చేసిన వైట్ హౌస్ ఉంది కదా, వైట్ హౌస్లో 24 గంటలు క్యాంపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం కదా. కాకపోతే ఏమైందంటే మనకైతే గాడిపొచ్చి మొత్తం అయితే వైట్ హౌస్ అయితే లేచిపోయింది. చూసుకోవచ్చు ఇదంతా. ఇయో మొత్తం ఎట్లా అయిపోయిందంటే దారుణం ఇది, మామూలుగా కూడా కాదు. మళ్ళీ పెడుతుంటుంది నాకు తెలిసి, మళ్ళీ మనం దీన్ని స్టార్ట్ చేసినాం అనుకో పెడితేనైతే ఉంటుంది. చూసిరుగా గాయస్ మీరైతే, మనం ఒకవేళ దీన్ని అయితే మళ్ళీ బిల్డ్ అయితే చేసుకొని మళ్ళీ 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. ఇక అది ఇప్పుడైతే రాదు, ఇక దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే వీడియోని అయితే చూసిరుగా గాయస్ ఎలా ఉందో. మనమైతే ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.